హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో నిన్న యాక్చువల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈ లెవెల్స్లో చేసుకుంటే బెటర్, లేకపోతే ఇలా ఈ టైంలో ఈ ఫాల్ వచ్చినప్పుడు మనకి లెవెల్స్లో తీసుకుంటే బెటర్ అనేది కొంచెం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ వీడియోలో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో అసలు మార్కెట్లో రీసెంట్గా వచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో అందుట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓకే స్పెసిఫిక్గా అసలు ఒక అంటే మంత్లీ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ఉంది అనేది చూద్దాం క్విక్గా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఈ మంత్లీ టైం ఫ్రేమ్ ఒక్కసారి చూస్తే చాలామంది అంటే ప్రొజెక్షన్స్ అనేవి అందరూ ఇస్తారు, బట్ కొంతమంది మట్టికి అవుట్ ఆఫ్ 100% 10% మట్టికి గమనిస్తే ఓకే. సో టాప్లో కొంతమంది చెప్తారు, ఈ లెవెల్స్లో కూడా కొంతమంది చెప్తారు, అంటే 25,400 నుంచి వాటెవర్ 26,200 అంటే రఫ్లీ 800 పాయింట్స్ రేంజ్లో చాలామంది డిస్కస్ చేస్తారు, చెప్తూ ఉంటారు. ఓకే, బట్ ఇక్కడ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఇది నేను చూపించేది మంత్లీ టైం ఫ్రేమ్లో, డైలీ వీక్లీ కూడా కాదు, మంత్లీ. అంటే మంత్లీలోనే మనకి ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్లో స్టార్ట్ అయ్యి చూడండి ఒకసారి, ఈ రేంజ్కి వెళ్ళింది అవునా. సో కరెక్షన్ అనేది మళ్ళీ ఎక్కడి వరకు వచ్చింది, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి వచ్చింది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా అందరూ చూడాలి. మంత్లీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బైబిల్ కింద, లేకపోతే భగవద్గీత కింద, వాటెవర్, మళ్ళీ అదంతా ఎందుకు కానీ, సో చాలా ఒక టెంప్లెట్, ఒక స్టాండర్డ్ టెంప్లెట్ కింద ట్రీట్ చేస్తారు. అంటే ఫండమెంటల్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది ట్రీట్ చేస్తారు. ఇది మనం మంత్లీలో చూసినప్పుడు ఒకసారి చూడండి, సెకండ్ ర్యాలీ అసలు మధ్యలో ఒక కరెక్షన్ వచ్చింది, చిన్న కరెక్షన్ బౌన్స్ అయిన తర్వాత ఫ్రమ్ హియర్ అట్లీస్ట్ మనం ఎలా తీసుకున్నా దిస్ ఈజ్ టూ మచ్ యాక్చువల్గా. సో 23 ఏప్రిల్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ, మధ్యలో అసలు ఇది కూడా ఇదేమీ అసలు చిన్న స్మాల్ డిప్ అని చెప్పొచ్చు, కరెక్షన్ అని కూడా అనలేము అసలు దీన్ని. ఈ పాయింట్ నేను చెప్పేది అసలు ఏంటిది, వన్ వే ర్యాలీ, వన్ వే స్ట్రాంగెస్ట్ ర్యాలీ. అసలు షార్టర్స్ ఎవరైతే షార్ట్ చేశారో మార్కెట్లో వాళ్ళు నిజంగా నరకం చూసుంటారు. కానీ ఇప్పుడు టైం అనేది బేర్స్కి వచ్చింది. ఓకే, సో బేర్స్కి వచ్చినప్పుడు సో బేసిక్గా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుల్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి యావరేజ్లు చేస్తా, రేపు బౌన్స్ అవుతుంది, ఎల్లుండి బౌన్స్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కానీ కంటిన్యూస్గా సెప్టెంబర్ 27 నుంచి కనుక మీరు చూస్తే, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇది సెప్టెంబర్ మంతే, ఇది స్ట్రాంగెస్ట్ రెడ్ క్యాండిల్ పడింది, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్, అక్టోబర్, అంతేనా? ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్. సో 4 months. అండ్ యాక్చువల్గా మనకి సెప్టెంబర్ 27 నుంచే డ్రాప్ అనేది స్టార్ట్ అయింది. 26,233 అనేది టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి డౌన్ సైడ్ అనేది అక్కడి నుంచే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ డ్రాప్ ఏదైతే ఉందో, ఈ డ్రాప్ చాలామంది అంటే నాతో సహా, ఓకేనా, నేనేమి పోటుగాని కాదు కదా. సో ఇక్కడ ఈ డ్రాప్ ఇక్కడ ఆగుతుంది అని మనం అనుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఓకే, ఈ ప్రాబ్లం ఏంటంటే టైమ్ అండ్ స్పేస్ అని కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా ఏం కాదు, 1980s నుంచి ఆ టైం నుంచే ఉంది. అంటే రఫ్లీ 45 years నుంచి టైమ్ అండ్ స్పేస్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఎంతైతే స్ట్రెచ్ అవుతుందో మార్కెట్, కరెక్షన్ అందుట్లో ఒక 30% 25% ఉంటుంది అనేది పీటర్ లించ్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. వారెన్ బఫెట్ కానీ వాటెవర్, అందరూ టాప్ ఇన్వెస్టర్స్ అందరూ, మార్క్ డగ్లస్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఓకే, సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఒకటి సింపుల్గా మనం ఆలోచించినా కూడా, మనము ఒక చోట నుంచి ఇంకొక చోట నుంచి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు
మధ్యలో మన పాయింట్ యాక్చువల్గా ఇది, వీ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ రెస్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, ఓకే. అది మనం కొంచెం సేపు ఒక టైం అనేది రెస్ట్ కానీ లీజర్ కానీ బ్రేక్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఆ పీరియడ్ అనేది మనం తీసుకుని మళ్ళీ ట్రావెల్ అనేది చేస్తాం, ఓకే. అది ఎందుట్లో అన్న కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ జోన్లో ఇక్కడ ఆగుతుంది అంటే ఐ డోంట్ నో. ఈ కరెక్షన్ టైంకి గనక మార్కెట్ డిస్కౌంట్ ప్రైస్ కనుక వస్తే మన ఇండియన్ ఎకానమీ కనుక సస్టైన్ అయ్యి ఇన్ఫ్లేషన్ ప్రకారం కానీ, ఈ క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే ఫారిన్ అఫైర్స్తో కానీ బార్డర్స్ ఇష్యూస్ లేకుండా ఉండి మోస్ట్ ఆఫ్ ద కన్జంప్షన్ అవ్వచ్చు, ట్యాక్స్ పేయింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్లో కనుక ఎఫ్ఐఎస్కి ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్కి మన ప్రైస్ ఓకే, దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ ప్రైస్ ఓకే అనుకున్నప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు, ఓకే. ఈవెన్ మన ఇండియాలో ఉన్న డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బయింగ్ అని ఇప్పుడు ప్రజెంట్ క్యాష్ అనేది ఎక్కువ పెట్టుకున్నారు అందరూ, ఆల్మోస్ట్ లైక్ 30-40% క్యాష్ ఉంది అందరి దగ్గర, మ్యూచువల్ ఫండ్ గ్రూప్స్ దగ్గర. వాళ్ళందరూ ఇంకా కొనట్లేదు. వాళ్ళు కొంటే ఈ పాటికి మార్కెట్ అనేది ఈ ఫాల్ ఉండదు. ఈవెన్ ఎఫ్ఐఎస్ని కూడా వాళ్ళు ఆపగెళ్తారు అనమాట, అంత ఉంది మన వాళ్ళ దగ్గర. ఈవెన్ ఎల్ఐసి కూడా ఇంకా దిగలేదు ఫీల్డ్లోకి, ఓకే. సో ఇలాగ చాలా చాలా టాప్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్ వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ ఉంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ ఉంది అంటే వాళ్ళు మనకన్నా ముందున్నారు, మనకన్నా ముందు ఏదో ఆలోచిస్తున్నారు. ఇండియా గ్రోత్ అనేది 1 year లేకపోతే 1.5 year ఫ్లాట్ ఉంటుందనో, లేకపోతే డౌన్ గ్రేడ్ అవుతుందనో సమ్ కైండ్ ఆఫ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే. లేకపోతే వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రెచ్ చేసి పైకి తీసుకెళ్తారు తప్ప మార్కెట్ని వాళ్ళు బయింగ్ ఆపేసి సెల్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ చేయకుండా ఉన్నా కూడా మన మార్కెట్ ఇలా పడదు, ఓకే. కానీ బయింగ్ లేదు, సెల్లింగే ఉంది. సెల్లింగ్ ఉందంటే ఏంటి అర్థం? వాళ్ళు ఊరికనే అమ్మరు కదా. సో మనం చూసేది ఇక్కడ నిఫ్టీని చూస్తున్నాం. నిఫ్టీ 50 స్టాక్స్ కంటిన్యూస్గా 20-25% పడిన స్టాక్స్ రీసెంట్గా చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ టూ మచ్, రైట్? మార్కెట్ ఇక్కడికి వచ్చేస్తుందా అంటే ఐ డోంట్ నో, నో వన్ నోస్ కదా. ఇలాంటి ఫాల్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ ఫాల్ వచ్చినప్పుడు ఎవడో బిలీవ్ చేయలేదు యాక్చువల్గా వస్తుందా ఇంత ఫాలా అని చెప్పి, ఓకే. సో ఇక్కడ ఒకసారి కరెక్షన్ ట్రై చేశారు, బట్ ఫాల్ రాలా. సో ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మార్కెట్ స్ట్రెచ్ అనేది కింద వరకు, ఓకే. మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం డీప్గానే పెట్టుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్, ఓకే. సో అట్లీస్ట్ 20,500 వరకు ఏ బౌన్స్ వచ్చినా కూడా మార్కెట్ 20,500 కానీ లేకపోతే 19,800 వరకు డీప్ కట్స్ అనేవి వస్తే అది చాలా చాలా బెటర్ మార్కెట్కి, ఓకే. సో ఇలాంటి కరెక్షన్ అనేది కనుక మనకి మార్కెట్లో వస్తే అది ప్రాపర్ కరెక్షన్, బేర్ మార్కెట్ కరెక్షన్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి మనకి స్టాక్స్ అన్నీ కూడా రీవాల్యుయేషన్లో మనకి అప్ సైడ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది, ఓకే. సో అండ్ లాస్ట్లీ ఇంకొకటి ఏంటంటే పాయింట్, ఇప్పుడు ఇది నేను డైలీలో పెడతాను. సో డైలీ చూసారు కదా. సో డైలీలో అసలు సో మార్కెట్ అనేది కరెక్షన్ అనేది మ్యాక్సిమం అయిపోతుంది ఇంకా, ఓకే. ఇంకొక రఫ్లీ 2,500 పాయింట్స్ దాకా ఉంది ఇంకా. మనకి తెలిసిన కరెక్షన్ అనేది 2,500 పాయింట్స్ ఉంది ఇంకా. అది కాకుండా ఇంకొంచెం డౌన్ సైడ్ వెళ్తే 19,800 వరకు ఉంది, ఓకే. సో అది ప్రాపర్గా కరెక్షన్ అనేది అయిపోయింది అనమాట కంప్లీట్గా. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదేంటంటే నెక్స్ట్ 6 months టు లేకపోతే 1 yearలో అట్లీస్ట్ 6 months నా దృష్టిలో, నెక్స్ట్ 6 monthsలో కనుక వర్స్ట్ కేస్ నేను చెప్పేది ఇది, నెక్స్ట్ 3 months అనేది 6 months అనేది వర్స్ట్ కేసు. ఒక్కొక్కసారి ఎప్పుడు మూమెంటం వస్తుందో, లేకపోతే 3 months పడుతుందో 2 months పడుతుందో అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం కదా. బట్
ఈ హై తీయనంత వరకు ఓకే ఇట్స్ ఏ బేర్ మార్కెట్, గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్, ఇట్స్ ఏ బేర్ మార్కెట్. ఇది మనకి ఆల్ టైమ్ హై నిఫ్టీ. దీన్ని పక్కన వదిలేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనము అసలు 26,300 అనేదాన్ని లైట్ తీసుకోవచ్చు. మనకి రీసెంట్గా లోవర్ హై ఎక్కడేసాడో అదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఈ జోన్ తీయనంత వరకు అంటే 24,866 జోన్, 800 నుంచి 860 అనుకుందాం. ఓకే, సో 24,800 అనుకుందాం. సో 24,800 నుంచి 900 ఆ జోన్లో మార్కెట్ ప్రైస్ వచ్చి సస్టైన్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి ఎఫెక్టివ్గా పైన క్లోజ్ అవ్వనంత వరకు ఓకే, ఇది మనము లాస్ట్ ఇయర్ 30th సెప్టెంబర్ 2024 నుంచి బేర్ మార్కెట్లో ఉన్నాం అనమాట. సో బేర్ మార్కెట్ అనేది 1 to 2 years ఉంటుంది. ఓకే, అంటే 2025 సెప్టెంబరే కాదు, 2026 సెప్టెంబర్ వరకు కూడా ఉండొచ్చు. అంటే నేను ఒక 1 year యాక్చువల్గా కలిపేస్తున్నాను, బట్ అట్లీస్ట్ సేఫర్ సైడ్ ఇండియా బాగా పెర్ఫామ్ చేసింది, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుందాం. ఓకే, స్టిల్ ఆ పాయింట్లో కూడా ఎఫ్ఐఎస్ బయింగ్లోకి రావాలి, డిఏఎస్ ఫ్లాట్గా ఉండాలి. డిఏఎస్ మళ్ళీ సెల్లింగ్ మొదలు పెడితే అది వేరేగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో మనకి కరెక్ట్ బ్యాంగ్ ఆన్ పాయింట్ వచ్చేసి బుల్ మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయింది అని ఎవరన్నా సరే గుర్తుపట్టింది, ఎవరన్నా సరే చెప్పగలిగింది 24,800 నుంచి 900 అని పాయింట్ని క్రాస్ చేసిన తర్వాత బేర్ డౌ థియరీ ఫెయిల్ అవుతుంది. అప్ ట్రెండ్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఇట్స్ ఏ సెల్ ఆన్ రైజ్. ఎవరికి ఇంట్రాడేలో షార్ట్ చేసే వాళ్ళకి ఇది ఈ ప్రైస్ల మట్టుకి మళ్ళీ చెప్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది చాలా చాలా మంచి టైం. ఈ నెక్స్ట్ వచ్చే 10% అవ్వచ్చు, 15% అవ్వచ్చు మార్కెట్లో. అండ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్లో ఆ 20% ఏదో ఉంటుంది. ఎప్పటి నుంచి నేను చెప్పేది ఇది, ఆ ప్రైస్లో మళ్ళీ మనం చూడం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే. ఇంట్రాడే వాళ్ళు అయితే ఏదైనా సెల్ ఆన్ రైజ్ చేసుకోవడం బెటర్, బయింగ్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. ఇంట్రాడేలో ఏదైనా 1 hour, 15 minutes, 20 minutesకి స్కాల్పింగ్ ఒకటి ఓకే, కానీ ఇంట్రాడేలో ప్రాఫిట్లు చూసేద్దాం అనుకునే టైం అయితే ప్రస్తుతం లేదు. ఇది బై చేసి. సో సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి, ఎవరికైనా సరే. నేను ఒకసారి చాలా పాత వీడియోస్లో చెప్పడం జరిగింది, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది ఎవ్వరూ చెప్పక్కలేదు, ఏం పెద్ద సంథింగ్ లైక్ బిగ్ వేర్ థింగ్ కూడా కాదు. డౌన్ ట్రెండ్లో ఎంత పోటుగాడు అన్నా కూడా సెల్లర్స్కి, బేర్స్కి తల వంచాల్సిందే. చూడండి, రెడ్ క్యాండిల్స్ ఎత్తుక్కోండి ఒకసారి ఎలా పడతాయో, పెద్ద పెద్దవి పడతాయి. బుల్స్ వచ్చినప్పుడు ఒకడు ఎంటర్ అవుతాడు, మళ్ళీ అన్ని ఒకడో ఇద్దరో బాధేస్తారు అట్టుకుని, ఒక గ్రీన్. అదొక్కటి చాలు, మార్కెట్ బేర్లో ఉంది, బేర్స్ ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఊరుకోరు అని. ఇదిగో ఇక్కడ ఇద్దరు ఎంటర్ అయ్యారా, వాళ్ళని మళ్ళీ బాధేశారు అట్టుకుని. ఓకే, ఇక్కడ చూసారా, ఇదొక కైండ్ ఆఫ్ జంప్ తీసుకొచ్చారు, ప్రాపర్గా జంప్ అనేది తీసుకొచ్చారు. ఇది బ్రేక్అవుట్ టైం. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అవనిచ్చారా, అవలా. ఒకటి గమనిస్తే ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేయలేదు, బట్ సింబాలిక్గా చెప్పాలంటే ఈ పాయింట్లో ఇది 50% దాట్లా. ఓకే, ఈ ఏరియా చూడండి, ఫిబొనాచి ప్రకారం అయితే చూడండి. సో అక్కడి నుంచి మళ్ళీ స్ట్రెచ్ చేశాడు, అవునా. సో ఈ స్ట్రెచ్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. ఓకే, సో పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది మనకి ఈ స్ట్రెచ్ అనేది 20,500, 20,400, ఇఫ్ నాట్ 19,800 లాస్ట్. ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్రాడేలో స్కాల్పింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఫైన్. ఓకే, బట్ మనం దేనికి ఆపోజిట్గా వెళ్తున్నామని చూస్తే ఎఫ్ఐఎస్కి వాళ్ళు సింపుల్గా ఆర్డర్స్ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. మెషిన్ ట్రేడింగ్ జరుగుతుంది. అంటే మన ఆర్డర్స్ అన్నీ తీసుకుని మనల్ని కొంచెం పైకి తీసుకెళ్ళిన తర్వాత మనం 2 రూపీస్, 3 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జిట్ అవుదాం అనుకుంటాం. వాడు మనల్ని 10 రూపీస్, 15 రూపీస్ కిందకి తీసుకెళ్తాడు. సో నో యావరేజ్,
స్టాప్ లాస్ పెట్టుకుని 1:3లో ఇంట్రాడే చేసుకోవడం చాలా చాలా బెటర్. ఓకే, స్టాప్ లాస్ పెట్టకుండా యావరేజ్ చేద్దాం అనుకుంటే మటుకు మన ప్రైస్ మళ్ళీ మనకు కనపడదు, ఎందుకంటే కొడితే వాడు చాలా కిందకి డీప్గా కొడతాడు. నేను నిఫ్టీ ఇలా చూపిస్తున్నానంటే లార్జ్ మిడ్ క్యాప్స్ ఆలోచించుకోవచ్చు ఒకసారి పరిస్థితి. ఓకే, సో ఇది ఎక్స్టెండ్ అవుతుంది, సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే సింపుల్గా అర్థమవుతుంది కదా, ఇది కూడా సేమ్ అంతే. ఇంకా ఇందుట్లో నేను మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి చెప్పడం అనవసరం. ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు కరెక్ట్గా ఆ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేస్తున్నాడు మంత్లీ టైం ఫ్రేమ్లో, మంత్లీలో. సో దట్స్ ఏ నాట్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్గా. సో ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది, వచ్చేసి వెంటనే వెళ్ళిపోవడం అనేది ఉండదు. సో మనకి సింపుల్గా చూసారు కదా, ఇలాంటి ఒక గ్రీన్ క్యాండిల్ మనకి పడడానికి కూడా రెడీగా ఉందని కూడా చెప్పొచ్చు. ఓకే, బికాజ్ యాజ్ ఆఫ్ టిల్ టుడే మనకి ఎవ్రీ 6 years ఒక కరెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో 2020లో మనకి ఒక కరెక్షన్ వచ్చింది. ఓకే, 21, 22, 23, 24, 25, ఇప్పుడు 25 నడుస్తున్నాం. ఇది 25లో ఇప్పుడు వచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇలాంటి కరెక్షన్ వస్తుందా ఒకటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది, నిఫ్టీలో వస్తుంది, రెండిట్లో. అది ఇయర్ ఎప్పుడైనా రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే 25% కరెక్షన్ ఉంటుంది, 20 to 25% కరెక్షన్. ఓకే, 200% వస్తుంది, 200% మనం అందరం చూస్తాం కూడా. సో ఆ టైంలో మనం క్యాష్ కనుక దగ్గర పెట్టుకుని కొంచెం స్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే 5 yearsలో వచ్చే రిటర్న్స్ 6 months to 1 yearలో వచ్చేస్తాయి. 6 months to 1 year. ఓకే, అది బెటరా? సో ప్రతిరోజు ట్రేడ్ చేయడమో, ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months ఇన్వెస్ట్మెంట్ బెటరా అనేది కూడా ఆలోచించుకోవచ్చు అనమాట. బట్ పేషెన్స్ గేమ్ అనమాట, ఇది కంప్లీట్గా పేషెన్స్ గేమ్. బట్ గుర్తుపెట్టుకోండి, ఐ రిపీట్, 25th 2025 Jan ఇది 2026 ఎండింగ్ లోపు వీ విల్ సీ ఏ హ్యూజ్ క్రాష్, హ్యూజ్. ఓకే, అదే హ్యూజ్ అంటే 25%, 20 to 25% కరెక్షన్ అనేది సింగిల్ లెగ్లో కొడతారు. సింగిల్ లెగ్ అనమాట, అంటే 1 month కూడా కాదు, ఒక 15 ట్రేడింగ్ సెషన్స్, 20 ట్రేడింగ్ సెషన్స్లో మనకి పని అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.